అందరికీ నమస్తే. శ్రీ బలభద్రపాత్రుని రమణి గారు రచించిన ఒక మంచి నవల. శీర్షిక ఏది నిన్నటి స్వప్నం. మొదటి భాగం. ఈ నవలా కాలం జూలై 2010 ఈ నవలను రమణి గారు ఆమె తాతగారైన సూరంపూడి శ్రీహరిరావు గారికి అంకితమిచ్చారు. స్వాతంత్ర సమరయోధుడిగా జీవితమంతా జైళ్లలోనే ఎక్కువగా గడిపి పిచ్చివాడంటూ కడలూరు మెంటల్ అసైలంలో పెడితే అక్కడే ఎస్సెస్ ఆన్ హ్యూమన్ లైఫ్ అనే గ్రంథం రాసి జైలర్ మీద పరువు నష్టం దావా వేసి గెలిచిన ధీరోదాత్తుడు పుణ్యచరితుడు అయిన మా తాతయ్య సూరంపూడి శ్రీహరిరావు గారి దివ్యాత్మకి ప్రేమతో భక్తితో అంకితం. మనవరాలు రమణి. ఇక కథలోనికి వెళితే, డిసెంబర్ రాత్రుల గురించి ఎవరూ వర్ణించరు. ఎందుకంటే ఆ చలిలో బయటకొచ్చి ఆ నిశీధుల్ని నిర్మానుషమైన వీధుల్ని ఎవరూ వీక్షించాలనుకోరు. అందరూ ముడంక వేసి రగ్గుల్లో దూరి వెచ్చగా నిద్రపోతూ ఉంటారు. నేను నెమ్మదిగా రగ్గు తొలగించుకుని లేచి బయటకొచ్చాను. నా ఒంటి మీద కాటన్ చీర నలిగిపోయి ఉంది. నేను లేచేటప్పుడు స్లిప్పర్స్ వేసుకునేటప్పుడు శబ్దం కాకుండా జాగ్రత్త పడ్డాను. జయంత్ నిద్రపోతున్నాడు. నిశ్చింతగా పక్కకు తిరిగి కొద్దిగా ముడుచుకొని నిద్రపోతున్నాడు. అతని ముఖంలో అంతులేని నిశ్చింత, సంతృప్తి. నేను అలా ఎన్నడైనా నిద్రపోగలిగానా? నేను నిద్రపోయేటప్పుడు నా మొహం ఇలాగే సంతృప్తిగా ఉంటుందా? నిజాయితీ నిద్రపోయేటప్పుడే కనిపిస్తుందా? నిజంగా ఇతనికి ఏమీ బాధలు లేవా? ఉంటే నాతో పంచుకోడా? మా మధ్యన మంచం మీద తప్ప దగ్గరితనం లేదా? ఇతను ఈ నిశ్చింత నటిస్తున్నాడా? అసలు ఎన్నడూ తనకి రహస్యాలున్నట్లు నాతో ప్రవర్తించడేం? నేను తప్ప ఇతని జీవితంలో మరో స్త్రీ లేదా? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు రావటం ఈ సమయంలో చాలా సహజం. నిశ్శబ్దంగా ఆ గదిలోంచి బయటికి నడిచాను. బాల్కనీలోకి నడుస్తూ ఉంటే పిల్లల బెడ్రూమ్ డోరు గాలికి కొట్టుకుంటున్నట్లు అనిపించింది. ఆగి లోపలికి చూశాను. 14 ఏళ్ల శ్రియ, 10 ఏళ్ల తేజ్ నిద్రపోతున్నారు. శ్రియ తల దగ్గర టెడ్డీబేర్ బొమ్మ. బాల్యం తాలూకు తీయదనాన్ని వదిలిపెట్టలేని స్థితి. కానీ అప్పుడే వస్తున్న యవ్వనం కొత్త హీరోల పోస్టర్స్ బెడ్రూమ్ డోర్కి అతికించింది. తేజ్ కొద్దిగా ఊగుతున్నాడు. బహుశా నిద్రలో కూడా కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నట్లున్నాడు. తలుపు దగ్గరగా వేసి బాల్కనీలోనికి వెళ్ళాను. ప్రతి స్త్రీ ఏదో ఒక రాత్రి ఇలాగే నిద్రపోతున్న తన ఇంట్లో ఒంటరిగా తిరుగుతూ భర్తని బిడ్డల్ని చూసుకుని గడిచిన తన జీవితాన్ని చూసుకుని, నేనేనా ఇన్నాళ్ళు ఈ పాత్రని పోషిస్తున్నది? వీళ్ళంతా నావాళ్ళా? నేనిక్కడికి ఎలా వచ్చాను అని ఆలోచించకుండా ఉంటుందా? బొమ్మల పెళ్ళిళ్ళు చేసి ఉత్తుత్తి అన్నం వండి మొగుణ్ణి ఆఫీస్కి పంపించిన నాలోని బుల్లి పాపాయి ఏది? పౌడర్ డబ్బాని చంకన పెట్టుకుని పసిపాపలా లాలించిన మాతృత్వం ఏమైంది? బడిలో కంపాస్ బాక్స్లో దాచుకుని తీసుకుని వెళ్ళి పంచుకుని తిన్న మామిడికాయ ముక్కల పుల్లదనం తలుచుకుంటుంటే పళ్ళు పులుస్తున్నాయి. అప్పుడు నాతో కలిసి ఆడుకున్న నీత, హైమ, రాధ జీవితాంతం నాతోనే ఉంటారనుకున్నాను. అలా అనుకునే ఎన్నెన్నో రహస్యాలు చెప్పుకున్నాం. ఏరి వాళ్ళంతా? మళ్ళీ ఈ జీవన ప్రయాణంలో ఏ స్టేషన్లో అయినా కలుస్తారా? కాలేజీలో పొందిన చిన్న చిన్న అవమానాలు, పెద్ద పెద్ద థ్రిల్స్, అంటని అనుభవాలు, చెరుగుపోని అనుభూతులు, నమిలిన చెరుకుగడ తీపిదనాన్ని మిగిల్చి పిప్పిలా జారిపోయాయి. ప్రతి మనిషికి ఒక రహస్యమైన చోటు కావాలి. ఎవరూ చూడలేనిది. అక్కడికి ఎవరూ మన అనుమతి లేకుండా రాలేనిది. మనసు పొరల్లోని జ్ఞాపకాలని కెలకలేనిది. ఒక చోటు కావాలి. ప్రైవసీ కావాలి. నిద్రపోతున్న ఈ ఇంట్లో గ్యాస్ స్టవ్, ట్యూబ్ లైట్, రికార్డ్ ప్లేయర్, టెలివిజన్, కంప్యూటర్, ఇంకా మనుషులు. నిద్ర లేవకముందే మన మనసు కడుక్కునేందుకు ఒక చోటు కావాలి. చల్లగాలి రివ్వున వీచి వణికిస్తోంది. కట్టుకున్న కాటన్ చీర పూర్తి రక్షణనివ్వలేకపోతుంది. అయినా సూదులు గుచ్చుతున్నట్లున్న ఈ చలి బాధ చాలా ఆనందాన్నిస్తుంది. నన్నెవరూ పేరు పెట్టి గట్టిగా పిలవరు. ఆవిడే పలానా వారి కోడలు, కూతురు, లేకపోతే భార్య, తల్లి అంటూ నన్ను బలవంతంగా వాళ్ల వైపు లాగటానికి ఈ సమయంలో రారు ఎవ్వరు. మధుమతి గుర్తొచ్చింది.
ఆమెని నేను ఆంటీ అని పిలాల్సిన వయసులో నాతో స్నేహం చేసింది. మల్లెపువ్వు సున్నితత్వాన్ని, పారిజాత సౌరభాన్ని కలగలిపినట్లుండేది. ఆమె నాకు తిలక్ని, శరత్ని, కృష్ణశాస్త్రిని పరిచయం చేసింది. కొన్ని నాళ్ళామె సుకుమార కుసుమమొక్కటి నవ్వే కిలకిలమని నా వనమ్ములోన అని నా యవ్వనాన్ని మొట్టమొదటిసారిగా గుర్తు చేసింది మధుమతే. అమ్మా నాన్న ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మధుమతి మంచిది కాదు, వెళ్ళవద్దనేవారు. కానీ తనెంతో మంచిది. నేను వెళితే కమలాపండు తొనలు ఒలిచిపెట్టేది. సాహిత్యం గురించి గళం విప్పి మధురంగా మాట్లాడేది. పాలరాతి బొమ్మలా ఉండేది. లేతరంగు చీరలు, పువ్వుల జాకెట్లు వేసుకునేది. ఒత్తైన పొడవాటి జుట్టుని ముడివేసుకునేది. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించేది. అందంగా నవ్వేది. చెడ్డదెందుకైందో నాకు అర్థమయ్యేది కాదు. కాలేజీ వదిలిపెట్టగానే మధుమతి దగ్గరికి పరిగెత్తేదాన్ని. పూసల కట్టెను తోసుకుని లోపలికి అడుగు పెడుతూ ఉంటే చందనం వాసనలు గుప్పుమనేవి. సన్నగా గ్రామ్ఫోన్లోంచి కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది, గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది లాంటి పాత పాటలు వినిపిస్తూ ఉండేవి. మధుమతి జుట్టు విరబూసుకుని నిద్రపోయేది. చీర కుచ్చిళ్ళు నలిగేవి కాదు. గెంజిపెట్టిన కాటన్ చీరల అందం చెదిరేది కాదు. నేను పెద్దయితే ఇలాగే ఉంటాను లాంటి భీషణ ప్రతిజ్ఞలు నా మనసులో మెదిలేవి. మైత్రి, కాఫీ తాగుదామా అనేది. మా ఇంట్లో కాఫీ నిషిద్ధం. ఆమె చేతి కాఫీ తాగుతూ కాలేజీ విశేషాలు చెప్తుంటే అద్భుతంగా ఉండేది. ఒక రోజున అలాగే పరికిణీ కుచ్చిళ్ళు పైకి పట్టుకుని పరిగెత్తుతూ ఉంటే నా కాళ్ళకి బ్రేక్ పడింది. ఆ ఇంట్లో మగగొంతు వినిపించింది. మధుమతి అంత పెద్దగా నవ్వటం కూడా మొదటిసారి చూశాను. గడ్డం పెంచి టీషర్ట్, జీన్ ప్యాంట్లో ఉన్న ఒక యువకుడు ఆమెకు అతి దగ్గరగా కూర్చుని ఉన్నాడు. నా హృదయం బగ్గుమంది. అతనికి కమలా తొనలు ఒలిచిపెడుతోంది. మైత్రి, విక్కీ వచ్చాడు, నువ్వు తర్వాతరా అంది. విక్కీ కళ్ళెత్తి నా వైపు చూసి, మధు, ఈ అమ్మాయేనా మైత్రి అన్నాడు. ఆమె తల ఊపింది. నేను చటుక్కున తల తిప్పేసుకుని వచ్చేశాను. ఆ ఇంటి మెట్లు దిగుతూ ఉంటే చాలా అవమానంగా అనిపించింది. విక్కీ చాలా అందగాడు. ఇంకా మధుమతి నాతో ఇదివరకులాగా చనువుగా ఉండదేమో అనిపించింది. ఆ రోజు అన్నం కూడా సహించలేదు. అమ్మ పిలిస్తే పలకలేదని తిట్టింది. దీనికి ఆ మధుమతి దెయ్యం పట్టింది, దాని ఇంటికి వెళ్ళనీయకు అంది నాన్నమ్మ. కొంపతీసి ఆ మధుమతిని నీ కూతురు ప్రేమించటం లేదు కదా అన్నాడు నాన్న. ఇదేనా ప్రేమంటే? ప్రేమంటే ఈర్ష్య? ఆ రాత్రి ఒక్కదాన్నే పడుకుని ఏడ్చాను. విక్కీ, మధుమతి నవ్వుతూ ఎక్కడికో నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నట్లు కలొచ్చింది. 2 రోజులు మధుమతి ఇంటికేసి వెళ్ళలేదు. 3వ నాడు మధుమతే మా ఇంటికొచ్చింది. చేతిలో తెల్ల గులాబీ పువ్వులున్నాయి. మధుమతి అంటే ఇష్టం లేకపోయినా నాన్నమ్మ, అమ్మ మర్యాదలు చేస్తారు. అమ్మ మధుమతి కట్టుకున్న ఉల్లిపొట్టు రంగు ప్లెయిన్ సిల్క్ శారీ వైపు ఈర్ష్యగా చూస్తోంది. నానమ్మ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. నేను యువతలకు రాగానే, మైత్రి, నిన్న కనిపించలేదేం అంది మధుమతి. మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా కాస్త కటువుగానే అడిగాను. మధుమతి నవ్వింది. నా బొగ్గ పట్టి లాగి, త్వరగా రా, నీకోసం కొత్త పుస్తకాలు తీసుకొచ్చాను అంది. పుస్తకాల మాట వినగానే పోతున్న ప్రాణాలు కూడా తిరిగొచ్చినట్లు అనిపిస్తాయి నాకు. చటుక్కున బయలుదేరాను. మధుమతి తన ఆఫీసులో జరిగిన సంగతులు చెప్తూనే వంట చేసింది. నేను పుస్తకాలు తిరిగేస్తూ అవి వింటున్నాను. నువ్వు రాకపోతే నాకేం తోచలేదు మైత్రి అంది. నేను చటుక్కున ఆమె దగ్గరికెళ్ళి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాను. పిండి కలుపుతున్న మధుమతి ముంచేత్తో జుట్టు పైకి తోసుకుంటూ పడి పడి నవ్వింది. నన్ను ప్రేమిస్తున్నావా అని మళ్ళీ మళ్ళీ నవ్వింది. నా కళ్ళలోనికి పిలవని చుట్టాల్లా కన్నీళ్ళొచ్చాయి. నిన్ను చూడకుండా ఒక్కరోజు ఉండటం కూడా కష్టమే, ఇదేగా ప్రేమంటే అన్నాను. కాదు అని వెంటనే జవాబిచ్చింది. మరి అడిగాను. ఇది స్నేహం, ఆలంబన. మన మనసులోని మాటలు, అభిప్రాయాలు, అభిరుచులు ఇంట్లో వాళ్లతో పంచుకోలేని వయసులో ఒక తోడు దొరికితే వాళ్లే సర్వస్వం అనిపిస్తుంది. ఇది ఆధారపడటం. ప్రేమ ఆపోజిట్ జెండర్తో కలిగేది మాత్రమే అంది. నీకు విక్రమ్తో కలిగిందా ఈర్ష్యగా అడిగాను. జవాబివ్వకుండా నవ్వి నా బొగ్గకి పిండి పూసి, ఆ కూర కలయదిప్పు,
నేను మొహం కడుక్కుని వస్తాను అని బాత్రూంలోనికి వెళ్ళింది. నేను కిచెన్లోనికి వెళ్ళి జడ ముందుకు వేసుకుని వంగి కూర ఉడికిందా లేదా చూస్తున్నాను. ఎవరో గట్టిగా నా కళ్ళు మూశారు. ఆ స్పర్శ మధుమతి స్పర్శలా లేదు. ఆ చేతులు గరుకుగా నులివెచ్చగా ఉన్నాయి. ఎవరు అన్నాను. చటుక్కున వదిలేశాయి. వెనక్కి తిరిగి చూస్తే విక్రమ్. నువ్వా అన్నాడు. అతన్ని అంత దగ్గరగా చూడగానే నాకు కోపం వచ్చింది. ఇతనొస్తే మధుమతి మళ్ళీ నన్ను ఇంటికి పంపించేస్తుంది. ఏకాంతంగా ఉంటారు. నా స్వేచ్ఛని, ఈ ఇంట్లో నా స్వాతంత్రాన్ని హరిస్తాడు. ఇతనంటే నాకు ఇష్టం లేదు. ఇక్కడున్నావేంటి విక్కీ అడిగాడు. నా ఇష్టం కావాలని పొగరగా చెప్పాను. ఇంటికెళ్ళు దురుసుగా అన్నాడు. వెళ్ళను గట్టిగా అన్నాను. ఎవరు మొహం టవల్తో తుడుచుకుంటూ మధుమతి వచ్చింది. మధు, ఈ పిల్లకేం పనిలేదా, ఇల్లు వాకలి లేదా అని అడిగాడు. నేను అతన్ని తప్పించుకుంటూ వెళ్ళి మధుమతి భుజం మీద చెయ్యి వేసి, పాపం, అయితే ఇతనికి కూడా ఇల్లు వాకలి లేదన్నమాట అన్నాను. మధుమతి నవ్వింది. ఆ అమ్మాయిని పంపించేయి, నీతో చాలా మాట్లాడాలి అన్నాడు. నేను వెళ్ళను మధుమతిని గట్టిగా పట్టుకుని అన్నాను. మధుమతి నా బుగ్గలు నిమిరి, మైత్రి వెళ్ళు, తర్వాత రా అంది. నేను ఉక్రోషంగా అతని వైపు చూశాను. అతను విజయగర్వంతో నా వైపు చూశాడు. ఇంక నువ్వు పిలిచినా రాను బెదిరించాను మధుమతిని. ఫ్రెండ్స్ మీద కోపం తెచ్చుకోకూడదు నవ్వుతూ అంది. అసలు ఆ చిన్నపిల్లతో నీకేమిటి ఫ్రెండ్షిప్ చిరాగ్గా అడిగాడు. నేనేం చిన్నపిల్లని కాదు వెళ్ళిపోతూ అరిచాను. మధుమతి నవ్వు మెట్లు దిగుతుంటే వినిపించింది. అది వినటానికి జలతరంగణిలా ఎంతో బాగుంటుంది. నాకు విక్రమ్ మీద చచ్చేంత కోపంగా ఉంది, మధుమతిని నాకు దూరం చేస్తున్నందుకు. ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటే ఆనందం, బాధ కలిపి తియ్యని అనిర్వచనీయమైన భావన. మధుమతి ఇప్పుడు నన్ను చూస్తే ఏమనేదో. మైత్రి వాన చినుకుగా సొగసి, వలపు చూపుగా నెగసి, పడిపోవుదు నేనే పరుగులుడుదు నేనే అని కవితల్ని చదివి పులకించి, జీవితం ఒక అద్భుత కావ్యంగా ఉండాలి అని కలలు కన్న నువ్వేనా ఇలా నిర్వికల్ప గృహ్యకంలో నిర్నిద్ర గానంలా ఈ యాంత్రికమైన సంసారంలో బంధించబడ్డావు? నిన్నిలా వంటలు చేస్తూ పిల్లల్ని చదివిస్తూ మొగుడు నసపెడుతూ ఉంటే పడుతూ ఉండటం చూడలేకపోతున్నాను అంటుందేమో. ఎన్నెన్నో భావాలు పంచుకునేవాళ్ళం. నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది, నేను జీవితం వల్ల ఆశాభంగం చెందానా? 20 ఏళ్లకే లేబర్ రూమ్లో నరకం అనుభవించా. అత్తగారి ఆరళ్లను, భర్త ఆధిపత్యాన్ని సహిస్తూ, పిల్లల ఆలనా పాలనలో మొత్తం సమయాన్ని వెచ్చిస్తూ అసంతృప్తి పొందానా? నేను చిన్నప్పుడు కలలు కన్నట్టు ధీరోదాత్తని కాలేకపోయినా పర్వాలేదు, నా జీవిత చరిత్ర అచ్చువేయకపోతే పోనీ, నా ఫోటోలు, నా గురించిన వార్తలు నలుగురు చెప్పుకోకపోతే పోనీగాక, కాస్తంత ధైర్యంగా ఉంటేనేం? జయంత్ విసుక్కుంటే చిన్నబిచ్చుకోవటం, మూడ్ బాలేదని 4 రోజులు మాట్లాడకపోతే బాధపడటం, పిల్లలకి ఒంట్లో బాగోకపోతే విపరీతమైన ఒత్తిడికి లోనవ్వటం, ఇవన్నీ కాకుండా మైత్రి కాస్త నిబ్బరంగా, నిదానంగా, మధుమతిలా ఎందుకుండకూడదు? నా కష్టాలు చిరుచినుకుల్లాంటివి, వాటికే కలతపడి తడబడిపోతూ ఉంటాను. మధుమతి జడివానలా, సుడిగాలిలా జీవితాన్ని ఎదురీదింది. అయినా ఎప్పుడూ కంగారు పడలేదు. కింద అలికిడైంది. చూస్తే పిల్లి పిల్లల్ని నోటుతో కరిచి తీసుకువెళుతున్న దృశ్యం కనిపించింది. రేపటి గురించి ఏ అద్భుతమైన ఆలోచనలున్నాయని ఈ జీవులు పిల్లల్ని కనటం, పెంచటం, మళ్ళీ కలయిక వల్ల గర్భం దాల్చటం, మళ్ళీ పిల్లల్ని కనటం, కాపాడటం చేస్తాయి. నాకు ఈ ఒంటరి రాత్రి అర్థమైంది. నాకేం కావాలో. ఒక నేస్తం, ఒకప్పటి మధుమతి లాంటి నేస్తం. నా మనోభావాలు విని షాక్ అయ్యి చెప్పేందుకు పక్క ఇళ్ళకి పరుగు తీయని ఒక ఫ్రెండ్. నాతో కలిసి నా ఆనందాన్ని, విషాదాన్ని పంచుకుని మనసారా నవ్వించే, నవ్వగలిగే ఒక స్నేహం. జయంత్ కంపెనీలో పనిచేసే అబ్బాయిలు, ఇరుగు పొరుగు ఆడవాళ్ళు నాకు ఎందరో తెలుసు. కానీ నా హృదయం వాళ్ళ స్నేహాన్ని కోరుకోవటం లేదు. అలా స్పందింపచేసే స్నేహం కావాలి. ఈ పుట్టినరోజుకి ఆ భగవంతుణ్ణి నేను కోరే కోరిక ఇదే. తెల్లవారింది. పాలవాడి కేకలు, చీపుళ్ళ చప్పుళ్ళు,
తేజ, శ్రియ పోట్లాటలు, వంటింట్లో పంపు తిప్పి వదిలేయటం వల్ల నీళ్ల చప్పుళ్ళు అన్నీ మామూలే. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర జయంత్తో చెప్పాను, మీతో మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నావు కదా, ప్రత్యేకంగా అడిగావంటే దేనికో టెండర్ పెడుతున్నావన్నమాట. పెసరట్టు తింటూ అన్నాడు. ఆడవాళ్ళు చీరలు, నగలు గురించి తప్ప మాట్లాడరనే ఈ అహంభావమే నాకు బాధ కలిగిస్తుంది. ఇన్నేళ్ల దాంపత్య జీవితంలో అలాంటి విషయాలు నేనెప్పుడూ అడగలేదు. అతనిచ్చిన బడ్జెట్ ప్రకారమే సంసారం సాగిస్తున్నాను. అలాంటివి కాదు, నాకు లైఫ్ చాలా రొటీన్గా ఉంది అన్నాను. ఈ సమ్మర్లో శ్రియ స్విమ్మింగ్ నేర్చుకోవాలి, మనం టూర్కి వెళ్ళటం కుదరదు అన్నాడు. ఆ విషయం కూడా కాదు, ఏదైనా ప్రత్యేకంగా చెయ్యాలని ఉంది అన్నాను. చేస్తూనే ఉన్నావుగా, క్యాటరింగ్ క్లాసులకి వెళ్ళొచ్చి నేర్చుకున్న కేకులు, ఫుడ్డింగ్సు. అది కాదు, నాకుంటూ నలుగురిలో ఒక గుర్తింపు లభించేటట్లు ఏదైనా చేయాలని ఉంది. ఏం చేస్తావు? అదే తెలియటం లేదు. ఓ పని చెయ్యి, సీరియస్గా చెప్పాడు. ఏమిటి? బట్టలిప్పుకుని నెక్లెస్ రోడ్డు మీద నడు, అందరూ చెప్పుకుంటారు అనేసి చెయ్యి కడుక్కున్నాడు. షటప్, కోపంగా అన్నాను. అది సెన్స్ ఆఫ్ హ్యూమరో నన్ను ఇన్సల్ట్ చేయటమో అర్థం కాలేదు నాకు. ఎప్పటికీ ఇతను అర్థమవుతాడు? 14 సంవత్సరాలుగా ఇద్దరం కలిసి ఉంటున్నాం. నన్ను పూర్తిగా తెలిసినవాడు, పూర్తిగా చూసినవాడు, కానీ పూర్తిగా అర్థం చేసుకున్నవాడు మాత్రం కాదు. ఈ సంఘంలో మర్యాద, సాంప్రదాయం, చట్టుబండలు అనే బురకా తీసేస్తే మైత్రి ఏమిటో నాకైనా తెలుస్తుంది. అసలు నేనేమిటి? నాకు అస్తిత్వం ఉందా? నేనేం కావాలనుకుంటున్నాను? ఒక మంచి రొమాంటిక్ నవల చదివితే కలిగే స్పందనలు నా భర్తతో బెడ్ మీద ఎందుకు కలగటం లేదు? అతనంటే నాకు ఇష్టం లేదా? కాదు కాదు, విపరీతమైన ఇష్టం. క్యాంప్కి వెళ్ళి వస్తానన్న రోజుకి రాకపోతే తట్టుకోలేను. అన్నం కూడా సహించదు. మరి ఎందుకీ ప్రేమరాహిత్యం? ఈ ఆలోచనలకి అర్థం చెప్పేందుకైనా నా మధుమతి ఒకసారి కనిపిస్తే బావుండును. భర్తలకి భార్య శరీరాల గురించే తెలుసు, స్నేహితులకి వారి మనసుల గురించి కూడా తెలుస్తుంది. ఈరోజు నా చుడిదార్ మీద కుట్టిన అద్దాలు చూసి మా ఫ్రెండ్స్ అంతా బాగుందన్నారు చెప్పింది నా పక్కన నిలబడిన శ్రియ. నేను పకోడీలు వేయిస్తూ, మధుమతి నేర్పించింది ఆ కుట్టు అన్నాను. ఎవరమ్మా ఆవిడ? అన్నీ ఆవిడే నేర్పిందా నీకు? ఎప్పుడూ ఆవిడ పేరే చెప్తావేం? అంది ఆశ్చర్యంగా. అన్నీను, వంటలు, కుట్లు, పుస్తకాలు చదవటం, ఇలా జీవించటం. ఎర్రటి రంగులోకి మారుతున్న పకోడీలని గబాల్న తీస్తుంటే నూనె బొట్టు చింది మెడ మీద పడింది. అక్కడ చెయ్యేసి తడుముకుంటూ ఉంటే మధుమతి జ్ఞాపకం వచ్చింది. నాకు ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఆ వెధవ అందరూ నిద్రపోయాక నా పక్క దగ్గరకు వస్తున్నాడు. నెమ్మదిగా తడిమి పరికిణి పైకి తోస్తున్నాడు. నేను కాళ్ళు విదిలించి లేచి కూర్చునేలోపు పారిపోతున్నాడు. రోజు ఇదే తంతు. ఆదమరిచి నిద్రపోలేకపోతున్నాను. ఏడుస్తూ చెప్పాను. ఈ విషయం మీ అమ్మతో చెప్పావా? అమ్మ నమ్మదు. వాడు ఆవిడ పిన్ని కొడుకు. నాన్నమ్మకి వాడు ఇంట్లో ఉండటం ఇష్టం లేక అలా చెప్పిస్తోందంటుంది. సరే, నువ్వే వాడి పని పట్టు. ఎలాగా? మధుమతి చెప్పింది. ఆ రాత్రి వాసుగాడు కాలు మీద చెయ్యెప్పుడు వేస్తాడా అని ఎదురుచూస్తూ కూర్చున్నాను. నాకు నిద్ర పట్టేదాకా వాడు రానేలేదు. ఓ రాత్రివేళ కాళ్ళ మీద పురుగులు పాకినట్లయ్యి కళ్ళిప్పితే కాళ్ళ దగ్గర కూర్చుని పరికిణీ కూర్చిళ్ళు పైకి తోస్తున్నాడు. లాగి ఒక్క తన్ను తన్నాను. వెనక్కి పడ్డాడు. వెంటనే లేచి పాకుతూ వెళ్ళిపోయాడు. నేను లేచి లైటేసి, నాన్న, అమ్మ, ఆ వాసుగాడు నా కాళ్ళని తడుముతున్నాడు, ప్రతి రాత్రి ఇంతే అని గట్టిగా అరిచాను. చాలే వెదవవాగుడు అంది నిద్రమత్తులో అమ్మ. నాన్న మాత్రం కంగారుగా, నిజమా అన్నాడు. కావాలంటే వాడి బుగ్గ మీద నా గోరింటాకు అంటే ఉంటుంది, చూసుకోండి. మీరు నమ్మరనే ఈరోజు కాళ్ళకి గోరింటాకు పెట్టుకుని పడుకున్నాను అన్నాను. వాళ్ళు వెళ్ళి లైటేసి చూస్తే నిద్ర నటిస్తున్న వాడి బుగ్గన గోరింటాకు అంటి ఉంది. నాన్న వాడి చెవి పట్టి లేపి చెంపల వాచేలా కొట్టారు. నాన్నమ్మ శాపనార్థాలు పెట్టింది. అమ్మ కొంగు నోట్లో కుక్కుని ఏడ్చింది. మీ అమ్మలా ఏడవటం ప్రాక్టీస్ చెయ్యకు అంది జరిగిందంతా విని మధుమతి. మగవాళ్ళు చెడ్డవాళ్ళు, దొంగలు అయినా అలా మనల్ని ముట్టుకుంటే వాళ్ళకేం లాభం అడిగాను. అప్పుడు నా వయసు 16. మధుమతి అమ్మలా నన్ను దగ్గరికి తీసుకుంది. అలా ముట్టుకుంటే వాళ్ళకి బాగుంటుంది అంది.
మరి మనకి బాగుండాలిగా అన్నాను. అవును, ప్రతి స్త్రీ పెళ్ళయ్యాక అనుకునే మాట నువ్వు ఇప్పుడే అన్నావు అంది. అది ఎంత లోతైన మాటో అప్పుడు అర్థం కాలేదు. అమ్మా బూస్ట్ ఇయ్యవా? తేజ టీవీ చూస్తూ అరిచాడు. ఈ లోకంలోనికి వచ్చాను. వస్తున్నా. బూస్ట్ డబ్బా తీస్తూ శ్రీవైపు చూశాను. గట్టు పట్టుకుని ఊగుతోంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు అంది. నేను నీ వయసులో అలాగే ఎప్పుడూ ఊగుతూ ఉండేదాన్ని. కుదురుగా నుంచోమని మా అమ్మ తిట్టేది. బూస్ట్ చెంచాతో కలుపుతూ అన్నాను. మరి నువ్వు నన్ను తిట్టవేం? శ్రియ నవ్వుతూ అడిగింది. ఇప్పుడు నేను నీలా ఊగుతూ ఎగురుతూ ఉండనుగా. నీది ఊగే వయసు. శ్రియ నవ్వుతూనే వచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టి కరెక్ట్ అంది. చెప్పాగా, మా మధుమతి జీవించటం నేర్పించింది అన్నాను. జీవించటం అంటే? శ్రియ అడిగింది. నేను దాని తల నిమిరి ఊరుకున్నాను. జీవించటం అంటే ప్రేమించటం, ప్రేమించబడటం. అతను నా వైపు చూస్తూనే నాన్నగారితో మాట్లాడుతున్నాడు. యాత్రలకి మేమందరం కలకత్తా వెళ్ళి వస్తున్నాం. నాన్నమ్మ కునుకు తీస్తోంది. అమ్మ కిటికీలోంచి బయటకు చూస్తుంది. ఇందాకే అతను పరిచయం అయ్యాడు. నేను తోచక ఊగుతున్న రైల్లో అటూ ఇటూ నడుస్తున్నాను. అలా ఊగుతూ నడుస్తూ ఉంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. వెళ్ళగానే ఈ విషయం మధుమతికి చెప్పాలనుకున్నాను. ఇంతలో విజిల్తో పాట వినిపించి ఆగిపోయాను. ఎందుకంటే ఆ పాట నాకు చాలా ఇష్టమైన తెలుగు పాట. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఆ పాట ట్యూన్ పాడుతున్నాడంటే తప్పకుండా ఎవరో తెలుగతనే అని అటు నడిచాను. వాష్ బేసిన్ దగ్గర షేవ్ చేసుకుంటున్న అతను ఈల వేస్తూ నా వైపు తిరిగి చూశాడు. బావున్నాడు. తెలుగువాళ్ళా అడిగాను. విజిల్ వేసి కళ్ళెగరేసి అవును అన్నాడు. చల్లని గాలి బొయ్యమని చెవుల్లో పాడుతోంది. నేను అడుగుతూ నిలబడిన దాన్ని కాస్త పక్కకి తూలాను. వెంటనే పట్టుకున్నాడు. నేను సిగ్గుపడి దూరంగా జరిగాను. అతను ఫక్కున నవ్వాడు. ఎందుకో అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తే అద్దంలో చూసుకోమన్నాడు. అద్దంలో కళ్ళు ఎత్తి చూసుకున్నాను. అతని షేవింగ్ క్రీమ్ నా గెడ్డానికి అంటి ఉంది. ఉండండి, కలిసే చేసుకుందాం కొంటిగా అన్నాడు రేజర్ చూపించి. ఏయ్, అప్రయత్నంగానే చెయ్యెత్తాను. అది మా తొలి పరిచయమని ఇద్దరికీ గుర్తు రాలేదు. ఆడవాళ్ళకి గెడ్డం ఎందుకు రాదో తెలుసా అడిగాడు. ఎందుకు? ఎక్కువగా అద్దం ముందు ఉండే మీరు ఒక్కొక్క వెంట్రుక మొలిచినప్పుడల్లా పని మానేసి షేవ్ చేసుకుంటారేమోనని అన్నాడు. మీకు ఆడవాళ్ల గురించి బాగా తెలిసే అలకగా అన్నాను. జడెందుకు ముందుకు వేసుకుంటారో తెలుసా? మా చూపులు మొహం మీద నుండి క్రింద దాకా రావాలని. చీర కొంగు ఎందుకు ముడులేస్తారో తెలుసా? మీరేమనుకుంటున్నారో మనసులో బయటికి చెప్పేయండి అని మేం అనాలని. నేను జడ వెనక్కి వేసుకుని చీరకంగు వదిలేసి కోపంగా వెనక్కి తిరిగాను. బావుంది అన్నాడు. అతని అతి చనువుకి కోపం వచ్చి మళ్ళీ ఊగుతూ రైల్లో పై బర్తలను పట్టుకుంటూ మా కంపార్ట్మెంట్ వైపు నడవసాగాను. అంత జాగ్రత్తగా నడవకపోతేనేం? ఒక్కసారి పడచ్చు కదండి, సరదాగా పట్టుకునేవాణ్ణి అన్నాడు. నేను కోపం వచ్చి కింద బెర్త్ మీద పడుకున్న ముసలావిడ జుట్టు గట్టిగా పీకి వచ్చేశాను. ఆవిడ కెవ్వుమని అరుస్తూ లేచి ఎదురుగా ఉన్న అతన్ని హిందీలో తిట్టిపోసింది. నేను నవ్వుకుంటూ వచ్చేశాను. అతను వేగంగా వెనకాలే వస్తూ ఏమని తిట్టిందో తెలుసా అన్నాడు. నేను తల అడ్డంగా ఊపాను. బుద్ధిలేనివాడా, నీకు ఒక అల్లరి పిల్లతో వెంటనే పెళ్ళైపోవాలి. గంపెడు మంది పిల్లలు పుట్టాలి. వాళ్ళు అది కావాలి ఇది కావాలి అని పీక్కు తినాలి. ఇంకా ఏమో నీ ముందు నడుస్తున్న ఆ పిల్లలాంటి నీ పెళ్ళం నీ బట్టతలకి రోజూ నూనె రాయాలి అంది అన్నాడు. నేను ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తూ మీకు బట్టతల లేదు కదా అన్నాను. గంపెడు మంది పిల్లలు పుట్టాక రాదా అన్నాడు. నేను తల తిప్పుకుంటే థ్యాంక్స్, నూనె రాయినని అననందుకు అన్నాడు. నేనెందుకు రాస్తాను కస్సుమన్నాను. మరి ఆవిడ మీలాంటి అమ్మాయితో పెళ్ళవ్వాలి అందిగా అల్లరిగా అన్నాడు. మూతి తిప్పి వెళ్ళి నాన్న పక్కన కూర్చున్నాను. అంతమంది మధ్యలో మేమిద్దరం అనుభవిస్తున్న ఏకాంతం, బయట చిక్కని చీకటి, చలిగాలి, తెలిసి తెలియని వయసు తొందర. అతనొచ్చి నాన్నని ఆనుకుని కూర్చున్నాడు. ఏ స్టేషను? నాన్న అదిరిపడి లేస్తూ అడిగారు. ఇంకా బెజవాడ రాలేదు, మీరు పడుకోండి ఆయన కాళ్ల దగ్గర ఒదిగి కూర్చుంటూ అన్నాడు.
నేను ఇబ్బందిగా కూర్చున్నాను. అతని ముందు బెర్త్ ఎక్కి పడుకోవాలంటే ఇబ్బందిగానే ఉంది మరి. పేరేమిటి? ముందుకు వంగి అడిగాడు. చెప్పనన్నట్లు తల అడ్డంగా ఊపాను. నా పేరు కార్తీక్ అన్నాడు. అయినా నేను పేరు చెప్పలేదు. గబాల్న కిందనున్న మరచెంబు చేతిలోనికి తీసుకుని అటూ ఇటూ తిప్పి చూశాడు. ఏం చేస్తున్నారు అన్నాను. పేరు కోసం అన్నాడు. నేను వెనక్కి వాలి కొంగు నోట్లో కుక్కుని నవ్వుకుంటూ కూర్చున్నాను. వీర వెంకట చినసూరమాంబ అని చదివాడు. నేను కిసుక్కుని నవ్వాను. ఏయ్ సూరమాంబ, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు గట్టిగా. ఎవడ్రా పిలుస్తున్నది? నా బెర్త పైన పడుకున్న నాన్నమ్మ అడిగింది. అయ్య బాబోయ్, ఇది ఆవిడ పేరా? పెద్ద సూరమాంబ అని ఉండాలి కదా మరి అన్నాడు. మైత్రి, ఏ స్టేషను? నాన్న లేచి కళ్ళు నులుముకుంటూ అడిగారు. ఇంకా బెజవాడ రాలేదు, పడుకోండి అన్నాడు కార్తీక్. నేను బుద్ధిగా తల వంచుకుని కూర్చున్నాను. మైత్రి, చాలా బాగుంది పేరు అన్నాడు. నాన్న అతని వైపు యగాదిగా చూశాడు. పక్క కంపార్ట్మెంట్లో ఇందాక దొంగతనం జరిగింది. అందరూ నిద్రపోతే ఎలాగని నేను ఇక్కడ మెలకుగా ఉన్నానన్నమాట అన్నాడు కార్తీక్. నాన్న నా వైపు అతని వైపు అనుమానంగా చూశారు. ఆడపిల్లల నాన్నలకి పోలీసు బుద్ధులు వచ్చేస్తాయి. నేను అమాయకంగా కళ్ళు మూసుకున్నాను. అయినా అతను నన్నే చూస్తున్నాడని తెలుసు. గుండెల మీద ఊగుతున్న లాకెట్ చైను, దాని వెనకాల అదిరే నా గుండెలు. అతను రెప్ప ఆర్పకుండా చూస్తున్నాడని తెలుసు. తెలిసి తెలియని వయసు అంటారు, కానీ ఎవరేం చూస్తున్నారో ఎక్కువగానే తెలుస్తూ ఉంటుంది. నాన్నతో అతను తొందరగానే మాట కలిపి పాలిటిక్స్ మాట్లాడుతూ కూర్చున్నాడు. మధ్య మధ్యలో నా వైపు చూసి నవ్వుతున్నాడు. కళ్ళతో ఏవో సైగలు చేస్తున్నాడు. తెల్లారింది. టాయిలెట్స్ దగ్గర హడావిడి. నాన్న అమ్మ కూడా లేచి వెళ్ళారు. మైత్రి, రాత్రంతా జాగారం చేయించావు కదూ, నీ పని చెప్తా, అడ్రస్ చెప్పు అన్నాడు. నేను అల్లరిగా నవ్వి అతని జేబులో కనిపిస్తున్న పెన్ అడిగాను. అతను అందించాడు. నా చేతి వేళ్లకి అతని వేళ్ళు తగలగానే జిల్లుమన్నాయి. గబగబా తెల్లటి కర్చీఫ్ మీద రాసి అందించినట్లు చాపాను. ఆశగా అందుకోబోయాడు. కిటికీలోంచి బయటికి వదిలేసి ఎలా ఉందన్నట్లు చూశాను. కర్చీఫ్ గాల్లో ఎగిరిపోయింది. తాయిలం చెయ్యి జారిపోయిన చిన్నపిల్లాడేలా చూశాడు. కళ్ళల్లో బాధ కూడా కనిపించింది. బెజవాడ వచ్చింది. అందరం దిగుతున్నాం. సూట్ కేసు పట్టుకున్న నా చెయ్యి మీద తన చెయ్యి వేసి నొక్కి, అడ్రస్ ఎందుకు పారేశావు? నిన్ను ఎలా కలుసుకోవటం అన్నాడు. ప్రాప్తం ఉంటే కలుస్తాం, బాయ్ అని చెప్పాను. నేను దిగిపోతుంటే చిరుకోపంగా చూశాడు. క్రింద సామాన్లు లెక్క పెట్టుకుంటూ హైరానా పడిపోతూ నాన్న 12, 13, 14 ఏది అంటున్నారు. ఇదిగో మరచెంబు అంటూ నాన్నమ్మ ట్రైన్లో నుండి కిందకి దిగింది. కార్తీక్ వచ్చి వస్తానండి అన్నాడు. నాన్న యగాదిగా చూసి తల ఊపాడు. మేము నారాయణపురంలో ఉంటున్నాము. మరి మీరో అన్నాడు ఆశగా. మాది ఈ ఊరు కానే కాదు. దిగుదు తొందరగా, అసలే బెజవాడ స్టేషన్ దొంగ వెధవలకి ప్రసిద్ధి. నాన్న కోపంగా అమ్మ మీద అరిచాడు. తన ప్లాన్ ఫలించినందుకు నిరాశగా చూసి నాకు చెయ్యి ఊపి సూట్ కేసుతో వెళ్ళిపోయాడు. అతను దూరంగా వంతెన మీద నడుస్తూ కిందకు చూస్తూ ఉంటే అనిపించింది, అడ్రస్ ఇస్తే బాగుండేదని. చుక్చుక్ రైలు ప్రేమ? నాకు జడ అల్లుతూ అడిగింది మధుమతి. ప్రేమ? ఆశ్చర్యంగా అన్నాను. అతను మళ్ళీ కనిపించాలని కోరుకున్నావుగా అంది. దిగులుగా చూశాను. అడ్రస్ ఎందుకు ఇవ్వలేదు అంది. తల వంచుకున్నాను. భయం కదూ? తల నిమిరింది మధుమతి. అయినా ఎంతమందికని ఇస్తాం? ఈ వయసులో ప్రేమించటం, గాలి పీల్చటం అంత సహజం. లే, కాలేజీకి టైం అవుతుంది అంది. ఈ వయసులో కనిపించిన వాడినల్లా ప్రేమిస్తామా? చిరుకోపంగా చూశాను. దాదాపుగా అంది మధుమతి. నాకు మీ విక్రమ్ అంటే ఒళ్ళు మంట అన్నాను. ఫక్కును నవ్వింది. నీకు ప్రేమ కదూ అన్నాను. తల ఊపింది. ఈర్ష్యగా చూశాను. నువ్వన్నా నాకు ప్రేమే అంది. ఆ ప్రేమ ఈ ప్రేమ ఒకటెలా అవుతుంది? ఆపోజిట్ జెండర్తో కలిగేదే ప్రేమ. ఆరిందాలా ఆమె మాటలు ఆమెకే అప్పచెప్పాను. ఆమె నవ్వి ఊరుకుంది. మధుమతి ఇంటికి ఒక గెడ్డం అబ్బాయి వస్తాడు. ఆ అమ్మాయికి ఏమవుతాడో అమ్మ ఒకరోజు అడిగింది. ఫ్రెండ్ అవుతాడు. నోట్స్ రాసుకుంటూనే చెప్పాను. ఫ్రెండ్ ఎలా అవుతాడు? అదేం ప్రశ్న అన్నట్లు చూశాను అమ్మ వైపు.
ఒకసారి వర్షం పడుతుంటే ఒకే ఆటోలో డబ్బులు షేర్ చేసుకుని వచ్చారట. అబద్ధం చెప్పాను. అయ్యో సోద్యం, అంత మాత్రానికే ఫ్రెండ్ అవుతాడా? అమ్మ బుగ్గన వేలేసుకుంది. అవును, అసలు ఫ్రెండ్గా మారటానికి ఒక మనిషికి ఎంతసేపు పట్టాలి? నాకు రైల్లో కలిసిన కార్తీక్ గుర్తొచ్చాడు. ఇద్దరం కలిసి అల్లరి చేశాం, నవ్వుకున్నాం. అలాంటి అల్లరి కుర్రాడు తోడుంటే రైలు ప్రయాణమే కాదు, జీవన ప్రయాణం కూడా సరదాగా జరిగిపోతుంది కదూ. అతను ఫ్రెండ్ కాడా? నువ్వెందుకు విక్రమ్ని పెళ్లి చేసుకోకూడదు? ఆ సాయంత్రం మధుమతిని అడిగాను. మధుమతి డాబా మీద తెల్లని పక్కలేస్తోంది. నా వైపు ఆశ్చర్యంగా చూసింది. అతను నీకు ఫ్రెండ్ కదా అన్నాను. ఇక్కడ పక్కలు ఎందుకు పరిచానో తెలుసా అడిగింది. పడుకోవటానికి అన్నాను. కాదు, రాత్రి కురిసే వెన్నెలని మూట కట్టుకోవటానికి అంది. ఎలా సాధ్యం అడిగాను. అలాగే ఫ్రెండ్షిప్ని జీవితాంతం కాపాడుకోవటం కూడా కష్టం. మంచి స్నేహితుడిని భర్తగా మార్చుకుంటే ఒక స్నేహితుడు దూరం అవుతాడు. భర్తలు దొరకటం తేలిక, స్నేహితులు దొరకటం కష్టం అంది. వెన్నెల కురిసి పక్కలు చల్లబడ్డాయి. మధుమతి మాటలు నాకు అప్పుడు అర్థం కాలేదు. అది పెళ్లి చేసుకోలేదు, ఉద్యోగం చేస్తూ ఒక్కతే మగరాయుడిలాగా బతుకుతోంది. తల్లి కానీ తండ్రి కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ ఆ ఇంటికేసి రావటం ఎన్నడూ కనిపించలేదు. ఒక గెడ్డం కుర్రాడు, వయసులో దీనికన్నా చాలా చిన్నవాడు మాత్రం వస్తూ పోతూ ఉంటాడు. దాని పద్ధతి నాకేం నచ్చలేదురా. నీ కూతుర్ని దాని ఇంటికి ఎందుకు వెళ్ళనిస్తున్నావు? ఒత్తులు చేసుకుంటూ నాయనమ్మ నాన్నతో సణుగుతోంది. నేను విసురుగా నా గది తలుపు వేసుకుని పడుకున్నట్లు నటించాను. మధుమతికి పెళ్లి కాకపోతే వీళ్ళకేమిటి బాధ? ఆమె ఇంటికి ఎవరో వచ్చిపోతుంటే వీళ్ళకేం హాని? నాన్న తలుపు తోసుకుని వచ్చారు. మైత్రి అని పిలిచారు. నేను 2 సార్లు పలకలేదు. మూడోసారి ఆవలిస్తూ మత్తు నటిస్తూ లేచి కూర్చున్నాను. ఏంటి నాన్న అన్నాను. నువ్వు పెళ్లి కావలసిన పిల్లవి, మధుమతి ఇంటికి వెళ్ళటం మానేయి అన్నారు. ఎందుకు? ఎందుకంటే అని ఆగిపోయి, చిన్నపిల్లవి, నీకు చెప్తే అర్థం కాదు, ఆమె మంచిది కాదు అంతే అన్నాడు. నాన్న, మొన్న మన వీధిలో మూర్ఛలబ్బాయి పడిపోతే మధుమతే మొదటిగా నీళ్ల బిందెతో వెళ్ళి నీళ్లు పోసింది. ఆ తర్వాత అన్నం పెట్టి డబ్బిచ్చి పంపించింది. సందు చివర నల్ల కుక్క ఆటో కింద పడితే వీధి కుక్క అనైనా చూడకుండా దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి మందిప్పించింది. పార్వతమ్మ అత్తయ్య భర్తకి హార్ట్అటాక్ వస్తే తనే రాత్రంతా ఆవిడికి తోడుంది. అమ్మకి డబ్బులు అవసరమైతే అప్పిచ్చి మళ్ళీ తిరిగి కూడా అడగదు. వీటిలో ఏ గుణం చూసి ఆమె చెడ్డది అనుకోమంటావు? ఇవన్నీ కాదు కదా, ఇందులో ఒక్కటైనా నువ్వు నానమ్మ చేస్తున్నారా? ఎవరైనా వాకిట్లోనికి వచ్చి ధర్మం చేయండమ్మా అంటే తిట్టకుండా పంపిస్తున్నారా అన్నాను. అవన్నీ కాదు, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు, అర్థం చేసుకోవేం? చిరాకు పడ్డారు. క్యారెక్టర్, ఆ మాట వింటేనే నాకు నవ్వొస్తోంది. అందరి గురించి చెడుగా మాట్లాడుతూ తిరిగే పంకజం అత్తయ్యకి పరాయి మగవాళ్ల ముందు బయట అస్సలు నిలవదు. అస్తమానం సర్దుకుంటూనే ఉంటుంది. ఎప్పుడూ ఎవరి గురించో అసభ్యంగా మాట్లాడుతూ ఆనందిస్తుంది. ఆవిడొస్తే అమ్మ చాలా మర్యాదలు చేస్తుంది. నాన్న సొంత అక్క అయిన కనకం అత్తయ్య 2 పిల్లలు పుట్టాక ఇంట్లోంచి ఎవరితోనో వెళ్ళిపోయింది. మావయ్య 6 నెలల తర్వాత వెళ్ళి తీసుకొచ్చాడు. తిడితే గన్నేరుపప్పు నూరుకుని తింటానంది. అందరూ నోరు మూసుకున్నారు. నాన్నమ్మ ఈ సంగతి ఎవరి దగ్గర అనొద్దంటోంది. ఇంత బొట్టు పాపిట్లో కుంకుమ పెట్టుకున్న అత్తయ్య వస్తే అందరూ అగ్గగ్గలాడతారు. పక్కన భర్త ఉన్నాడు కాబట్టి. మధుమతి పెళ్లి చేసుకోకుండా స్వతంత్రంగా బతకటం, మగ స్నేహితుడు ఉండటం వీళ్ళకి అభ్యంతరమైపోయింది. మధుమతి పెళ్లి చేసుకున్నా బాగుండేది. ఇప్పుడు నీకు నా పెళ్లి గురించి ఎందుకంత బాధ? చీర మీద ఎంబ్రాయిడరీ పువ్వులు కుడుతూ అడిగింది చిరునవ్వుతో మధుమతి. నీ గురించి అంతా చెడుగా అనుకుంటున్నారు. అనుకోని పర్వాలేదు అంది. నీకు ఎవరూ లేరా? అమ్మ, నాన్న, అన్నయ్య, పోనీ దూరం చుట్టాలు అడిగాను. ఆమె ముఖంలో బాధ కనిపించింది. ఎవరూ లేరు అంది. మరి ఎక్కడ పెరిగావు అడిగాను. మైత్రి, నాతో స్నేహం చేయటానికి నీకు అవన్నీ అవసరమా అంది. లేదు, మా వాళ్ళకి అవసరం నవ్వింది మధుమతి. విక్రమ్ నన్ను ఎప్పుడూ ఏవీ అడగడు.
అతనిలాంటి స్నేహితురాలివి కాదా నువ్వు అంది. స్నేహితుల దగ్గర రహస్యాలేమిటి? నేను నీకు అన్నీ చెప్తున్నానుగా కాస్త కోపంగా అన్నాను. మధుమతి తల వంచుకుంది. నీకు విక్రమ్కి మధ్యన ఉన్న సంబంధం వాళ్ళంతా అనుకునేదేనా అడిగాను. మధుమతి కళ్ళెత్తి చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. కోపం తెప్పిస్తే నిజం చెప్తుందనుకున్నాను, ఇలా ఏడుస్తుందనుకోలేదు. సారీ, ఇవన్నీ నాకు అవసరం కాదు మా ఇంట్లో వాళ్ళకి చెప్పటానికి, లేకపోతే నీ దగ్గరికి రానియ్యరు అన్నాను. మధుమతి అర్థం చేసుకోమన్నట్లు చూసింది. నీకు నాకు మధ్య ఎలాంటి సంబంధమో విక్రమ్కి నాకు మధ్యను కూడా అలాంటిదే అన్నది. నాకెందుకో నమ్మకం కుదరలేదు. మధుమతి నన్ను నమ్మటం లేదు, అబద్ధం చెప్తుంది అనుకున్నాను. కాసేపటికి విక్రమ్ వచ్చాడు. అతని చేతిలో ప్యాకెట్లున్నాయి. మధు, నీకోసం వెంకటగిరి నుండి తెప్పించాను చూడు అని ప్యాకెట్లు తీసి చీరలు చూపించాడు. ఇలాంటి జరీ చీరలు నేను కట్టనుగా అంది. విక్రమ్ ఆమె పక్కకొచ్చి కూర్చున్నాడు. ఆమె చెయ్యి తన చేతిలోనికి తీసుకుని, నా కోసం ఈసారికి తీసుకో ప్లీజ్, దీపావళి పండగ వస్తుంది కదా, సత్యకి తెప్పిస్తూ నీకు కూడా తెప్పించాను అన్నాడు. సత్య ఎవరు అడిగాను. విక్రమ్ భార్య అంది. నేను షాక్ అయ్యాను. ఏదో అర్థమైనట్లయింది. విక్రమ్ మధుమతి ప్రేమించుకుంటే అతనికి సత్యతో పెళ్ళయిందన్నమాట అనుకున్నాను. అందుకే భగ్న ప్రేమికుడులా గెడ్డం పెంచాడు. వంశీ పోయినప్పటి నుండి పండగలు చేసుకోవటం లేదు విక్రమ్ అంది. వంశీ ఎవరు మళ్ళీ ఆశ్చర్యంగా అడిగాను. ఉంటే నా భర్త అయి ఉండేవాడు చెప్పి లేచింది మధుమతి. వంశీ లేకపోవడం ఏమిటి? అతన్ని ప్రతి నిమిషం తలుచుకుంటూ బ్రతికించుకుంటున్నావుగా. టర్కీ టవల్స్ అతను వాడతాడని కొని దాస్తావు. అతనికి ఇష్టమని లేత రంగులున్న చీరలు కడతావు. అతనికి ఇష్టం ఉండదని చుడీదార్లు మానేశావు. గోంగూర పప్పు అతనికి ఇష్టం, కాకరకాయ కూర అతనికి ఇష్టం. సెలవొస్తే గోల్కొండ కిల్లాలో అతను కూర్చునే చోట ఇలా ఎప్పుడూ అతని కోసం ఎదురుచూస్తూనే ఉంటావుగా. తిరిగి రాడని తెలిసి ఎదురుచూసే పిచ్చిదాన్ని. మధుమతి కన్నీళ్లు కాచింది. అసలు పోతే కదా తిరిగి రావటానికి. వాడు అదృష్టవంతుడు. విక్రమ్ ఆమెను దగ్గరికి తీసుకుని గుండెలకు ఆంచుకున్నాడు. అక్కడే ఉన్న నేను తల కిందకు వాల్చుకుని ఇబ్బంది పడ్డాను. విక్రమ్, వంశీ, నా వంశీ పోయేటప్పుడు ఎంత పెద్ద ఒట్టు పెట్టిపోయాడో తెలుసా? ఆమె వెక్కిళ్ళు ఆపుకుని కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అంది. అసలు ఏడవకూడదన్నాడు. ఈ జీవితం తనదన్నాడు. తనని ఏడిపించకూడదన్నాడు. నా వల్ల కావటం లేదు విక్రమ్ అని. ఆమె దుఃఖాన్ని ఆపుకోవటానికి విక్రమ్ భుజంలో గట్టిగా వేళ్లు జొనిపి ప్రయత్నించింది. అవుతుంది, ఇన్నాళ్ళు ఉన్నావుగా, ఇక ముందు ఉంటావు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. విక్రమ్ ఆమె తల మీద అరచేత్తో రాస్తూ ఓదార్చాడు. మధుమతి ప్రేమించిన వంశీ ఎలా పోయాడో నాకు తెలియదు, కానీ విక్రమ్ కళ్ళల్లో తడి అతనికి ఆమె అంటే ఎంత ప్రేమో చెప్తోంది. మొహం కడుక్కో, బయటికి వెళ్ళి ఏమైనా తిందాం. నీకు ఇష్టం కదా, బండి దగ్గర నిల్చుని చాట్ తిందాం. చిన్నపిల్లని సముదాయిస్తున్నట్లు అంటున్నాడు. మధుమతి మొహం కొంగుతో తుడుచుకుంటూనే ఐస్ క్రీం కూడా అంది. ఈ కోతిపిల్లను కూడా తీసుకెళ్దామా? నా వైపు చూపించి అడిగాడు. మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా అడిగాను అతన్ని. మధు మా మాస్టర్ గారు అమ్మాయి అన్నాడు. నాకంటే విక్రమ్ 5 ఏళ్ల చిన్నవాడు. మా నాన్న దగ్గర లెక్కలు చెప్పించుకునేవాడు. అందరం ఒకే ఇంట్లో పిల్లల్లా కలిసిమెలిసి పెరిగాం చెప్పింది మధుమతి. వంశీ నాకు వరుసకు అన్నయ్య. బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువ. నేనేమడిగినా ఇచ్చేసేవాడు అని చెప్తూ మధు తలని గుండెల దగ్గరగా తీసుకుని జీవితాంతం మధుని ఇచ్చేసి వెళ్ళిపోయాడు అన్నాడు. ఎలా పోయాడు అని అడగబోయి ఆగిపోయాను. ఎలా అయినా మధుమతి అతను పోయాడనుకోవటం లేదు. ప్రతి శుక్రవారం చక్కెర పొంగలు చేస్తుంది. వంశీకి ఇష్టమని ఒకసారి చెప్పింది కూడా. ఎవరంటే మాట్లాడలేదు. గోడకి గిటార్ వేలాడుతూ ఉంటుంది. దాన్ని ప్రతిరోజు తుడుస్తుంది. దాని మీద వంశీ అన్న అక్షరాలు వ్రాసున్నాయి. శ్రీరాముడు వస్తాడని శబరి ప్రతిరోజు కచ్చిక పుల్లల దగ్గర నుంచి స్నానానికి వేడి నీళ్ల నుంచి పలహారాల దాకా ఏ పూట కాపూట తాజాగా సిద్ధం చేసి ఇచ్చేదని హరిదాసు చెప్తే విన్నాను. మధుమతి వంశీ ఎన్నటికీ రాడని తెలిసి ఇవన్నీ సిద్ధం చేస్తుంది. మూఢభక్తి కాదు,
పిచ్చి ప్రేమ. ఆ వంశీ చాలా దురదృష్టవంతుడు. విక్రమ్ టీ పెడుతూ ఆమెకి రకరకాల సినిమా యాక్టర్ల అభినయం మిమిక్రీ చేసి చూపిస్తూ నవ్విస్తున్నాడు. మధుమతి చాలా అదృష్టవంతురాలు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో రెండవ భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.